యేసుక్రీస్తుని అంగీకరించినామండి, కానీ మేము పేదరికంలో ఉన్నామండి. యేసుక్రీస్తుని అంగీకరించినామండి, రోగాలలో ఉంటున్నామండి. ఎంత ఫూలిష్నెస్ కదా, ఫూలిషా కదా? దినకరన్ అంకుల్ ఒక కథ చెప్పండి, డిజిఎస్ దినకరన్ గారు. నేను ఒక మెసేజ్లో వింటూ ఉండినాను. ఒకప్పుడు ఒక ఆయన అంట పాపం షిప్ ఎక్కిండంట, ఏదో ఊరికి పోవడానికి షిప్ ఎక్కిండంట. ఒక వారం రోజుల ప్రయాణం అంట. ఇంటి నుంచి కొన్ని బాగా బ్యాగ్లో వేసుకొచ్చుకున్నాడంటే, ఏమంటారు అవి కారాలు, ఏమంటారు జంతికలు, కారాలు అట్లాంటివి ఇంటి నుంచి కొన్ని తెచ్చుకున్నాడంట. పప్పులు ఉండలు ఏవో తెచ్చుకున్నాడు, అన్నీ సంథింగ్ ఓకే, అన్నీ బ్యాగ్లో వేసుకున్నాడంట. ఆయన పడుకున్నాడంట. సాయంత్రం అవుతూనే అందరేమో పాపం అక్కడ రోజు సాయంత్రం పెద్ద పార్టీ జరుగుతుంటుందంట ఆ షిప్లో. ఆ షిప్లో అయిన పోయి అట్లా చూస్తాడంట. అందరూ ఇంతమంది పార్టీ బాగా తింటున్నారు, తాగుతున్నారు, ఇంకెందుకు లేని లోపలికి వచ్చి ఈయన తెచ్చుకున్న పప్పులు గట్టాలు ఇట్లాంటివి తినుకోవడం, పడుకోవడం. ఇట్లా వారం రోజులు అయిందంట. ఈయన టిఫిన్ చేయడంట, అక్కడ లంచ్కు పోవటం లేదు, ఏమీ తినడం లేదు, కేవలం అవి ఇంట్లో నుంచి తెచ్చుకున్న మాత్రం చాలా జాగ్రత్తగా తెచ్చుకొని తినుకుంటూ అట్లా ఉన్నాడంట. లాస్ట్ రోజున ఫీడ్బ్యాక్ కోసం వచ్చారంట షిప్ వాళ్ళు. ఆ కెప్టెన్ వచ్చిందంట, సార్ మేము అబ్జర్వ్ చేశాము, మా ట్రీట్మెంట్ మీకు నచ్చలేదో, మరి ఏం జరిగిందో తెలియదు, మీరైతే ఈ వారం రోజులు కూడా మీరు ఇక్కడ రాలేదు, ఏదైనా ఉంటే మాకు చెప్తే మేము సరి చేసుకుంటాము. లేదండి నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవా? ఆల్రెడీ టికెట్లో మీరు పే చేసినారు కదండి, అర్థమవుతుందా? టికెట్లో పే చేసేసినంత ఫుడ్ క్వాంటిటీకి దాంట్లోనే ఉంది, కానీ మనోడికి తెలియదు. ఆ జంతికలు గింతికలు తినుకుంటున్నాడు. అక్కడ చూస్తే బిర్యానీలు అన్నీ ఉన్నాయి అక్కడ. హల్లెలూయా. క్రైస్తవులు ఈరోజు చాలామంది దే ఆర్ మిస్సింగ్ వాట్ గాడ్ హ్యాస్ కెప్ట్. దేవుడు ప్రతి క్రైస్తవునికి ఏదైతే సువార్త ద్వారా పెట్టి ఉంటున్నాడో ఆ కృపను చాలామంది పోగొట్టుకుంటున్నారు, తెలియదు వాళ్ళకు. హల్లెలూయా.